హలో అందరికీ, వెల్కమ్ టు చైత్ర లిటిల్ వరల్డ్. మేము గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము. ఆ రోజైతే చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఆ జనాలను చూసి లోపలికి వెళ్తామో లేదో అన్న డౌట్ అయితే వచ్చింది. కానీ మంచిగా అక్కడనైతే టికెట్స్ కోసం అయితే క్యూఆర్ కోడ్ చూసారు కదా, అది ఎంట్రన్స్ ఎంతమంది ఉన్నారో. టికెట్స్ కోసం అయితే క్యూఆర్ కోడ్ పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మనకి టికెట్స్ డౌన్లోడ్ అయిపోతాయి. మేము కూడా స్కాన్ చేసి లోపలికి వచ్చాము. ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలి, కానీ చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్పాట్లోనైతే క్లాప్స్ చేస్తే 1 కిలోమీటర్ దూరం అయితే వినిపిస్తుందంట. ఇక్కడ అందరూ క్లాప్స్ కొట్టారు, అరిచారు. మేము కూడా క్లాప్స్ కొట్టి అరిచాము. రీసౌండ్ అయితే బాగా వస్తుంది. ఇంకా అట్లనే ముందుకు వెళ్ళాము. అయితే అక్కడ పైకి వెళ్తే ఒక టెంపుల్ ఉందని చెప్పారు. సరే చూద్దామని చెప్పి ఇంకా పైకి వెళ్ళాము. అక్కడనైతే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అయితే పోచమ్మ తల్లి ఉంది. ఆ పక్కన కూడా హనుమాన్ ఉన్నారు. సరే అని వెళ్ళాము. ఇదే టెంపుల్ అది. కానీ టెంపుల్ రావాలంటే చాలా పైకి రావాలి. పైకి వస్తేనే టెంపుల్ ఉంది. సరే అనేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ టెంపుల్ని కూడా వీడియో తీశాను నేను. ఆ పక్కన కూడా హనుమాన్ దేవుడు ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇదే టెంపుల్, చాలా బాగుంది. మా చైత్ర అయితే ఫస్ట్ టైం బయటికి రావడం అన్నమాట. అందుకే విచిత్రంగా చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. నేను స్మైల్ చేస్తే స్మైల్ చేస్తుంది. ఆ పక్కకి కూడా వెళ్ళాము. వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలట. ఇదిగో ఇక్కడ చూడండి, ఉడతనైతే బిస్కెట్ పట్టుకొని మంచిగా తింటుంది. అందరు చూసి అయితే నవ్వుతున్నారు ఎంత మంచిగా తింటుందో అని. ఇక్కడ నుంచి అయితే ఇంకా పైకి వెళ్ళాము. ఇంకా పైకి వెళ్తే అదే లాస్ట్ అన్నమాట. అక్కడ వ్యూ పాయింట్ అంటే కిందికి చూస్తేనైతే అంతా కనిపిస్తుంది సిటీ మొత్తము. అక్కడనైతే వీడియోస్ ఫొటోస్ చాలామంది దిగుతున్నారు. మేము కూడా దిగినాము. దిగి కిందికైతే వచ్చినాము. ఇది ఒక సైడ్ అన్నమాట. ఇంకో సైడు ఉంది. అక్కడికి కూడా వెళ్దామని అనేసి వెళ్తున్నాము. ఆ స్టెప్స్ అయితే అసలు ఎక్కాలంటేనైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా స్టెప్స్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి 2 అయింది. చాలా లేట్ అయింది. ఇక సరే అని చెప్పి ఒక 3 అవర్స్ అయితే అంతా తిరిగినాము. కానీ వెళ్ళే వాళ్ళు అయితే ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. అంటే ఎర్లీగా వెళ్తే బెటర్. అంతా చూడడానికి బాగుంటుంది. మేమైతే ఒక సైడే చూసినాము. ఇంకో సైడ్ అయితే ఇంకా వెళ్ళలేదు. అప్పటికే 6 అయింది. ఇక కొంచెం చలి స్టార్ట్ అయింది. ఇక్కడ బోనాలు జరుగుతాయంట, చాలా బాగా జరుగుతాయంట ఇక్కడ బోనాలు. ఇక మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ రామదాస్ సినిమాలో నాగార్జునను బంధించారు కదా, ఆ జైలు కూడా ఉంది. అది కూడా చూసినాము, కానీ వీడియో తీయలేదు. ఈ వీడియో అయితే ఇంతేనండి. చైత్ర లిటిల్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.